హాయ్ ప్రియా. సారీ ప్రియా, లేట్ అయింది. నీకు నా బర్త్డే అని కూడా గుర్తులేదా? లేదు ప్రియా. హ్యాపీ బర్త్డే. ఏంటి రింగా? అవును ప్రియా, గోల్డ్ రింగ్. నా 1 month శాలరీ పెట్టి తెచ్చిన. నచ్చలేదా? ఈసారి నా బర్త్డేకి నేను డైమండ్ రింగ్ ఎక్స్పెక్ట్ చేశా. ఎవ్రీ టైమ్ యు డిసప్పాయింట్ మీ రవి. సారీ ప్రియా, ఈసారి కొంచెం టైట్ ఉంది. నెక్స్ట్ టైం పక్కా తీసుకొస్తా. నువ్వెప్పుడు ఇంతే రవి. నాకు విని విని విసుగొచ్చేసింది. ఐఎమ్ డన్ విత్ యూ. లెట్స్ బ్రేకప్. బ్రేకప్? ఇంత చిన్న విషయానికి బ్రేకప్పా? వి లవ్ ఈచ్ అదర్. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఏమైందని? నో రవి, నేను పెళ్లి తర్వాత లగ్జరీగా బతకాలనుకుంటున్నాను. నీతో అది పాసిబుల్ అయ్యేలా లేదు. నీతో ఉంటే ప్రతి చిన్నదానికి కాంప్రమైజ్ అవ్వాలి. ఎప్పుడు ఏదడిగినా తర్వాత కొందాం, ప్రజెంట్ నా దగ్గర ఇప్పుడు మనీ లేదు అంటుంటావు. నీకొచ్చే శాలరీతో మనం హ్యాపీగా బతకలేం. ఎనీవేస్, ఐ హావ్ డిసైడెడ్. లెట్స్ బ్రేకప్. గుడ్ బై. గీత చెప్పవే. ఏ ప్రియా, రవికి బ్రేకప్ చెప్పావా? ఏంటి నీకు ఫోన్ చేసి ఏడ్చాడా? తను మంచోడు కదనే, అలాంటోడు మళ్ళీ దొరుకుతాడా చెప్పు? ఎప్పటికైనా తను మంచి పొజిషన్లోకి వెళ్తాడు. నువ్వే తనని నమ్మి సపోర్ట్ చేయకపోతే ఎలా? హే, మంచితనం ఎవరికి కావాలే? మనీ కావాలి. ఎనీవేస్, ఇట్స్ ఆల్ ఓవర్. ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం చూశారు. ఫుల్ రిచ్, కూర్చొని తినొచ్చు. ఇంకా ఆ రవిగా టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. బాయ్. ప్రియా, ఇప్పుడు నీ గోల్డ్ ఇస్తావా ఇవ్వవా? బిజినెస్ చేస్తానని చెప్పి మీ అమ్మ వాళ్ళిచ్చిన ఆస్తి మొత్తం పోగొట్టేశావ్. ఇప్పుడు మా అమ్మ వాళ్ళిచ్చిన గోల్డ్ కూడా కావాలంటున్నావు. ఇది కూడా తగలెట్టేస్తావు. నేనివ్వను. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఆ మాత్రం సపోర్ట్ చేసుకోరా? అయినా ఇన్నాళ్ళు కూర్చునేగా తిన్నావు. నాకేమైనా హెల్ప్ చేసావా? నా బ్యాడ్ లక్, బిజినెస్లో లాస్ వచ్చింది. మళ్ళీ నార్మల్ పొజిషన్ రావడం కొంచెం టైం పడుతుంది. హ్యావ్ సమ్ పేషెన్స్, ఓకే? అయినా ఈ బిజినెస్ అంతా కాకుండా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. నేను జాబ్ చేయడం ఏంటి? నో వే. నా కింద కొన్ని 100 మంది జాబ్ చేశారు. అలాంటిది నేను ఇంకోళ్ళ కింద జాబ్ చేయాలా? ఇంపాసిబుల్. అంతగా అవసరమైతే నువ్వు చేయి జాబు. ఈయనకి చెప్పే బదులు నేనే ఏదో ఒక జాబ్ చూసుకుంటే బెటర్. ఎక్స్క్యూజ్ మీ సార్. రవి? ప్రియా, సిట్ ప్రియా. సారీ సార్, ఈ కంపెనీ మీద? ఎస్ ప్రియా, పరిస్థితులు ఇప్పటికెలా ఉండవు కదా. ఎస్ సార్, హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ హెల్ప్ మీ. ఐఎమ్ సారీ ప్రియా, నేను ఈ జాబ్ ఇవ్వలేను. నువ్వు నన్ను కాదన్నావని నేను మీద పగదించుకోవట్లేదు ప్రియా. నేను ప్రేమించిన అమ్మాయి, నేను ఇష్టపడ్డ అమ్మాయి, నేను మహారాణిలా చూసుకుందాం అనుకున్న అమ్మాయి నా ముందే నా ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే నేను చూడలేను. ప్రియా, ఇది నా ఫ్రెండ్ ఆఫీస్ కార్డ్. అక్కడికి వెళ్ళి హ్యాపీగా జాబ్ చేసుకో. వాడు నా మాట కాదన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ ఫర్ వాట్ ఐ డిడ్. మనీ కన్నా మంచితనమే గొప్పదని నాకు తెలిసేలా చేసావు రవి.